ఈ అమ్మాయి నా పెద్ద కూతురు గంగ, ఆ అమ్మాయి రెండో కూతురు గౌరి. నా కూతుళ్ళని నేను చెప్పుకుంటే రొటీన్గా ఉంటుంది, కానీ పెళ్లి కూతురు తండ్రిగా చెప్పక తప్పదు కదా. బాగా చదువుకుంది, వంట వార్పు బాగా చేస్తుంది. ఇంకా చెప్పాల్సిందంతా ఉన్నా ఇప్పుడు చెప్పను, ఎందుకంటే రేపు పెళ్ళి అయితే మీరు తెలుసుకుంటారు కాబట్టి. ఆ విషయం పక్కన పెట్టండి, ముందు కట్నం విషయం తెలుసండి. కట్నమా? ఎంత కావాలి? మా వాడికి చాలా సంబంధాలు వస్తున్నాయి. అమ్మాయి మాకు నచ్చింది కాబట్టి బయట వాళ్ళకైతే 4, మీకు 2. 2? 100 వేల? లక్షలు. లక్షల దగ్గర మీరెక్కరా? అమ్మా ఒక్కసారి లోపలికి వెళ్ళమ్మా. గౌరీ, అక్కయ్య లోపలికి తీసుకెళ్ళు. బాబు తమరు ఒక్కసారి బయటకు వస్తారా? ఓ ష్యూర్, రండి. మరి మేమేం చేయాలి? మళ్ళీ వచ్చి చెప్తాను. సిగరెట్ కలుస్తారా? అలవాట్లేదు. నాకు అలవాటు ఉంది. మా అమ్మాయి మీకు నచ్చిందా? నచ్చింది. పెళ్లి చేసుకుంటారా? తప్పకుండా చేసుకుంటాను. మరి కట్నం? అది కూడా తీసుకుంటాను. పెళ్లి చేసుకోవాలంటే కట్నం తీసుకోవాలా? పెళ్లి చేసుకున్నాక మీ అమ్మాయిని పోషించాలా? ఓ, కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవా? అది ఎలా సాధ్యం? మా నాన్న ఒప్పుకోడు. పెళ్లి చేసుకునేది నువ్వైతే మీ నాన్న ఎందుకు ఒప్పుకోవడం? మా నాన్న నా మీద చాలా ఖర్చు పెట్టాడు, అదెవరిస్తారు? ఓ, అదే నీ పాయింట్. సరే, నేను నా కూతురు మీద చాలా ఖర్చు పెట్టానే, మరి అదెవరిస్తారు? చూసావా, నువ్వు షాక్ అయ్యావు. నిజానికి కంగు తింటాం అనుకున్నాను. ఈ వయసులో నీలాంటి కుర్రాళ్ళకి పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా? అది మరి మరి నీకు తెలియదు, నేను చెప్తాను. ఈ వయసులో కుర్రాళ్ళకి కోరికలు ఎక్కువ. అవి తీరకపోతే నిద్ర పట్టదు, తీరితే ఆశ చావదు. అర్థం కాలేదు కదా? నీకు అర్థమయ్యాలని నేను చెప్తాను. నీకు మందు కొట్టాలని కోరిక కలిగిందనుకో, చీపులు ఇక్కడ తాగితే చిల్లరతో పోతుంది, కాస్ట్లీ తాగితే ఖర్చు ఎక్కువ అవుతుంది. చిల్లరతో పోతుంది కదా అని చీపులు ఇక్కడ తాగావే అనుకో, చేతులది లివర్ పాడైపోతుంది. కరెక్ట్గా అమ్మాయి విషయం కూడా అటువంటిదే. ఖరీదైన అమ్మాయి అయితే కనీసం రోజుకు 2000 ఖర్చు అవుతుంది. నీ జీతం 10,000 అయితే నెలకు 4 సార్లు వెళ్ళగలవు, 15,000 అయితే నెలకు 6 సార్లు వెళ్ళగలవు. ఇలా వెళుతూ ఉంటే టోటల్గా నువ్వే మిగలవు. అందుకని పైసా ఖర్చు కాకుండా నీకు ఇంటి పని, వంట పని, ఒంటి పని కూడా చేయడం కోసం ఒక మనిషి కావాలి. అందుకు పెళ్లి చేసుకుంటున్నావు. ఎవరు రైట్? అంటే మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏమిటంటే పెళ్లి నా కూతురికి ఎంత అవసరమో నీకు అంతే అవసరం. మధ్యలో ఈ కట్టాల డ్రామాలు ఎందుకురా? రానా? నేను మంచోడు కాబట్టి రాత వదిలిపెట్టాను, లేకపోతే రాయిచ్చు కొట్టేవాడిని. మీరు టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారు. కాలమిస్ట్ చటేరు, కానిస్టేబుల్ బిహేవియర్ ఎప్పుడు హార్డ్గానే ఉంటారా? మీరు చంపేస్తాను మళ్ళీ మాట్లాడేవంటే. పరాపో. అలా తోస్తావేంటి? అలా తోస్తున్నందుకు సంతోషించరా. పోరాపో. ఏమిట్రా అంతలా అరిచావు? తన్నేడా? మీరిద్దరూ పైకి వచ్చినప్పుడే అనుకున్నాను ఈ కానిస్టేబుల్ గా లాఠీ చార్జ్ చేస్తాడని. ఇదిగో, ఈ బోడి సంబంధం కాకపోతే దీని బాబు లాంటి 30 సంబంధాలు తీసుకొస్తాను. మీ సంబంధం కాకపోతే మీ తాత లాంటివి 36 సంబంధాలు తీసుకొస్తాను. వెళ్తానంటే కానీ వెళ్ళండి రా మీరు. లాటరీ చార్జ్ అయింది, ఇక లాకప్ వేస్తానంటాడేమో. నాకు పెళ్ళొద్దు. ఏంటండి వేలని కూడా వెళ్ళగొట్టారు? వెళ్ళగొట్టక ఏం చేయమంటారండి? నా దృష్టిలో కట్నం అడిగే మొగాడు, కట్నం వేసే దొంగాడు ఇద్దరు ఒకటే. ఇలా అయితే అమ్మాయిలకి పెళ్లిళ్ళు ఎప్పుడు చేస్తారండి? ఎప్పుడు చేస్తానో ఖచ్చితంగా చెప్పలేదు కానీ మై డియర్ సార్, ఎలాగోలా మాత్రం తప్పకుండా చేస్తాను. ఎలా చేస్తారండి? శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలండి. వెళ్ళండి. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇష్టం సార్.